ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను దొండకాయ ఫ్రై ఎలా చేశానో చూసేయండి. ఎప్పుడు దొండకాయ ఫ్రై రొటీన్గా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు మసాలాలన్నీ వండుతున్నాం, కానీ అప్పడోళ్ళు ఎక్కువగా సింపుల్గా ఇలా ఫ్రై చేసుకునే వాళ్ళు, లేకపోతే టమాటా వేసి ఇగురు వండుకునే వాళ్ళు, అంతే కదా. అప్పుడు ఈ మసాలాలు గట్టి ఎక్కడున్నాయి? అదేవిధంగా పాతకాలం స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. దానికోసమైతే నేను 1 కిలో దొండకాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాను. కడిగేసి దాన్ని సన్నంగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ ముక్కలన్నిటిని కూడా దీనికోసం ఎక్కువ ఐటమ్స్ ఏమీ అవసరం ఉండదు. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవడం వల్ల దొండకాయ ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకొని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇది ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అందులో వేసుకొని కాస్త కిందకి పైకి కలుపుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా పైకి వచ్చేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వాలి. దొండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యన కలుపుకుంటూ ఆ ఆవిరిలో వచ్చే వాటరే ఈ ఫ్రైకి అయితే సరిపోతుంది. వాటర్ ఏమీ కూడా యాడ్ చేయనివ్వట్లేదు. ఇలా 5 మినిట్స్ పాటు అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు మొత్తాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కారము, పసుపు ఇవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేయొద్దు. తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే దొండకాయ బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఉప్పు యాడ్ చేసిన తర్వాత కాసేపు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి పసుపు పట్టేంత వరకు కలుపుకొని ఆ తర్వాత మనం రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోన మనము ఇప్పి మసాలా కానీ, మ్యాగీ మసాలా కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలండి. కారం ఎప్పుడైతే వేసామో అప్పుడు అడుగు పడుతూ ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మళ్ళీ మూత పెట్టి మర్చిపోకుండా మళ్ళీ కలుపుకుంటూ ఈ విధంగా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన సింపుల్ అయిన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వంట వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.